హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సెన్ 05/2024 అనేటటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో అటువంటి స్టూడెంట్స్కి ఎలిజిబుల్ అనమాట. దీని రిలేటెడ్గా మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు లేదా తెలంగాణ నుంచి కావచ్చు, డెఫినెట్గా తెలుగు స్టూడెంట్స్ ఏ జోన్ అనేది ప్రియారిటీ ఇవ్వాలి, ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జోన్ ప్రిఫరెన్స్ మనం తీసుకున్నట్లయితే కన్వీనియంట్గా ఉంటుందనే ఒక డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ ఏదైతే రావడం జరిగిందో ఇందులో ఉన్నటువంటి లెవెల్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఒకటేమో లెవెల్ 6 నుంచి 2 టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేది రావడం జరిగింది. అది ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. క్లియర్. అదే విధంగా సెకండ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్ట్ ఏంటి, స్టేషన్ మాస్టర్ అనమాట. కాబట్టి లెవెల్ 6కి సంబంధించినటువంటి పోస్టులు ఈ 2 పోస్టులు అనమాట. దాని తర్వాత థర్డ్ కేటగిరీ, ఫోర్త్ కేటగిరీ యాజ్ వెల్ యాజ్ ఫిఫ్త్ కేటగిరీ దీనికి సంబంధించినటువంటిది లెవెల్ 5 పోస్టులు అనమాట. ఒకసారి వాటి యొక్క పోస్టులు ఒకసారి మనం చూసుకున్నట్లయితే థర్డ్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్ ఏంటి, గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనమాట. ఫోర్త్ వన్ ఏంటి, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. అదే విధంగా ఫిఫ్త్ వన్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి లెవెల్ 6 నుంచి 2 టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేది రావడం జరిగింది. లెవెల్ 5 నుంచి 3 టైప్స్ ఆఫ్ పోస్టులు అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే మన తెలుగు స్టూడెంట్స్ నార్మల్ గా ఏ జోన్ కి ప్రియారిటీ ఇస్తుంటారు, నార్మల్ గా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చెన్నై జోన్ కావచ్చు, సికింద్రాబాద్ జోన్ కావచ్చు, బెంగళూరు జోన్ కావచ్చు, మన సౌత్ సైడ్స్ ఉన్నటువంటి జోన్స్ కి హై ప్రియారిటీ ఇస్తుంటారు. మరి అందులో ఉన్నటువంటి వేకెన్సీ డీటెయిల్స్ అనేది మనకి డెఫినెట్ గా తెలియాలి కదా. అలా తెలుసుకున్నట్లయితే ఏ జోన్ మనకు కన్వీనియంట్ గా ఉంటుంది, ఏ జోన్ లో అప్లై చేసుకుంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని డ్రీమ్ జాబ్స్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనం అనుకున్నటువంటి జాబ్ అనుకున్నటువంటి పోస్ట్ రిలేటెడ్ గా నార్మల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం క్లారిటీగా తెలుసుకోవాలి, అవునా కదా. కాబట్టి అయితే ఇక్కడ మనము కొన్ని జోన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఎన్ని వేకెన్సీస్ ఉంది, ఈచ్ టైప్ ఆఫ్ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ అనేది ఖాళీగా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. దాని తర్వాత డెసిషన్ అనేది మనం తీసుకుందాం. క్లియర్. అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసినటువంటి జోన్స్ ఏంటి, ఫస్ట్ వన్ బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్, సికింద్రాబాద్. ఓకేనా. ఇదైతే మనకి సౌత్ సైడ్, అదే విధంగా భువనేశ్వర్ ఎక్స్ట్రాగా తీసుకోవడం జరిగింది మనకి ఈస్ట్ కోస్టల్ దగ్గర ఉన్నటువంటి పర్సన్స్ కూడా కొంచెం కన్వీనియంట్ గా ఉంటుందని. దాని తర్వాత ఎక్స్ట్రాగా ముంబై జోన్, అదే విధంగా కోల్కతా జోన్, అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నటువంటి జోన్స్ కూడా టాప్ 2 లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నటువంటి జోన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కోల్కతా ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1382 వేకెన్సీస్. అదే విధంగా ముంబై జోన్ చూసుకున్నట్లయితే 827 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హై ప్రియారిటీ ఇచ్చేటటువంటి జోన్స్ అనేది మనం చూద్దాం. సౌత్ సైడ్ ఉన్నటువంటి జోన్స్, అదే విధంగా భువనేశ్వర్ జోన్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్లియర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చీఫ్ కమర్షియల్ కమ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఈ పోస్ట్ అయితే ఎవరైతే డ్రీమ్ జాబ్ గా అనుకుంటారు, డెఫినెట్ గా ఈ టైప్ ఆఫ్ ఈ లెవెల్ 6 లో ఉన్నటువంటి పోస్ట్ ని డెఫినెట్ గా నేను క్రాక్ చేయాలి అనేటటువంటి పర్సన్స్ కొంతమంది డ్రీమ్ జాబ్ గా కన్సిడర్ చేస్తుంటారు. ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ డెఫినెట్ గా చెన్నై జోన్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. లేదు సార్ పర్లేదు అంటే ఇంకా హై నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నట్లయితే వేరే జోన్ కూడా నేను ప్రియారిటీ ఇస్తాను అనేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పర్సన్స్ డెఫినెట్ గా కోల్కతా జోన్ కూడా మీరు ప్రియారిటీ ఇవ్వచ్చు. కాకపోతే వీలైనంత వరకు ఇక్కడ మనకి హై నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్ చెన్నై జోన్ లో 155 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఓకేనా. అదే అంటే ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, అదే విధంగా భువనేశ్వర్, సికింద్రాబాద్ తో కంపేర్ చేసినట్లయితే చెన్నై జోన్ లో హై నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు మరికొంతమంది స్టేషన్ మాస్టర్ మై డ్రీమ్ జాబ్ అనుకుంటా ఉంటారు, అవునా. అటువంటి స్టూడెంట్స్ మరి ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి సార్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్టేషన్ మాస్టర్ బెంగళూరు జోన్ లో ఉన్నటువంటి వేకెన్సీస్ 116. ఓకేనా. చెన్నై జోన్ లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఓన్లీ 8 వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగింది. భువనేశ్వర్ లో అసలు నో వేకెన్సీ అన్నమాట. సికింద్రాబాద్ లో ఓన్లీ 10 వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగింది. కాబట్టి మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ మాస్టర్ కొంతమందికి డ్రీమ్ జాబ్ అన్నమాట. ఏ జోన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉంది, ఓకేనా. వాళ్ళ కన్వీనియంట్ బట్టి కన్వీనియన్స్ బట్టి డెఫినెట్ గా మనము జోన్ సెలెక్షన్ అనేది చూసుకోవాలి. అయితే ఇప్పుడు స్టేషన్ మాస్టర్ కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే 116 పోస్టులు అనేది బెంగళూరు జోన్ లో ఉండడం జరిగింది. కాబట్టి అది ప్రియారిటీ ఇవ్వచ్చు. లేదా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ముంబై జోన్ కూడా మనం ప్రియారిటీ ఇవ్వచ్చు, అవునా కాదు. ఇక్కడ 185 + 11. ఓకేనా. కాబట్టి ఇక్కడ కూడా అరౌండ్ మనకు 200 వేకెన్సీస్ వరకు ఉండడం జరిగింది. అదే విధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఓకేనా. గూడ్స్ గార్డ్ అంటుంటాం కదా. ఈ విధంగా ఈ జాబ్ కనుక మనకి డ్రీమ్ జాబ్ అయినట్లయితే మరి ఏ జోన్ చూస్ చేసుకోవాలి సార్, ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే భువనేశ్వర్ జోన్ లో 586 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఈ థర్డ్ కేటగిరీ టైప్ పోస్ట్ కి అనమాట. అదే విధంగా లేదు సార్ అంటే ఇప్పుడు చెన్నై అనేది వేస్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనేటటువంటి పోస్ట్ మన డ్రీమ్ జాబ్ అయినట్లయితే లేదా ఇష్టమైనటువంటి జాబ్ అయినట్లయితే
సో డెఫినెట్గా నేనైతే ఆ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నాను అనేటటువంటి మైండ్ సెట్ ఉన్నట్లయితే సో చెన్నై జోన్ అనేది ఇక్కడ ప్రియారిటీ ఇవ్వకపోవడమే మంచిది అనేది సో మన సజెషన్ అనమాట. అవునా? సో ఫస్ట్ ప్రియారిటీ సో భువనేశ్వర్ లేదు, సో లొకేషన్లో మనం నియరెస్ట్గా ఉండాలనుకుంటే సో బెస్ట్ ఏంటి, సో సికింద్రాబాద్ అయినా చూస్ చేసుకోవచ్చు, ఓకేనా, లేదైనా సో బెంగళూరు జోన్ అయినా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఈ విధంగా సో పోస్ట్ వైజ్ అనేది ఓకేనా ఎన్నెన్ని పోస్టులు వేకెన్సీస్ ఉండడం జరిగింది, సో ఈచ్ జోన్ వైజ్ అనేది మనకి తెలియాలి, ఓకేనా. సో అయితే ఈ 2 జోన్స్ ఏదైతే ఉందో ఓకేనా ఏంటి ముంబై జోన్ యాజ్ వెల్ యాజ్ కోల్కతా జోన్, ఇవి ఒక టాప్ 2 జోన్స్ అనమాట. సో ఏ ప్రియారిటీ అయినా మీరు తీసుకోండి, ఓకేనా, ఏ కేటగిరీ అయినా సో మీరు డ్రీమ్ జాబ్ అనుకొని సో అప్లై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. కాకపోతే ఓకేనా నార్మల్గా సో మన తెలుగు స్టూడెంట్స్ సో హైయెస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తుంటారంటే ఫస్ట్ ప్రియారిటీ సికింద్రాబాద్, ఓకేనా, దాని తర్వాత బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్, ఓకేనా, ఈ 4 జోన్స్లోనే సో అప్లై చేసుకోవడానికి చూస్తుంటారన్నమాట. సో కాబట్టి ఈ 4 జోన్స్ రిలేటెడ్గా సో పోస్టులు అనేది మనం తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళ డ్రీమ్ జాబ్ తగినట్లు సో వాళ్ళు ఇక్కడ ఏ జోన్స్ చూస్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఓకేనా, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఓకేనా. సో టైపిస్ట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి పోస్టులు కూడా ఒకసారి మీరు చూసుకొని సో దానికి తగినట్టు మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక విషయం అండి, ఇక్కడ స్టేషన్ మాస్టర్ అనేటటువంటి జాబ్కి మాత్రం డెఫినెట్ గా సో A1 మెడికల్ స్టాండర్డ్ అనేది ఉండాలి, ఓకేనా, ఇది ఒకటి గమనించాలి. సో ఇక్కడ మనకి థర్డ్ స్టేజ్ కూడా ఓకేనా CBAT అనేటటువంటి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. సో స్టేషన్ మాస్టర్ అనేటటువంటి పోస్ట్కి మాత్రం పర్టికులర్ గా క్లియర్. ఇక్కడ ఒక 4th కేటగిరీ 5th కేటగిరీకి మాత్రం ఓకేనా టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో థర్డ్ టెస్ట్ గా అది కన్సిడర్ చేస్తుంటారు, క్లియర్. కాకపోతే ఈ ఫస్ట్ కేటగిరీ సో అదే విధంగా సో ఈ థర్డ్ కేటగిరీకి ఓన్లీ CBT1 అదేవిధంగా CBT2 మాత్రమే ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో వాళ్ళ డ్రీమ్ జాబ్కి తగినట్లు సో జోన్ సెలక్షన్ అనేది సో చూస్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్టేషన్ మాస్టర్ అన్నట్లయితే ఆల్రెడీ చెప్పాను, సో బెంగళూరు కానీ లేదంటే ముంబై కానీ చూస్ చేసుకోండి, సో అకార్డింగ్ టు ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, క్లియర్. సో ఇదే విధంగా సో ఏ ఆర్డర్లో ఇప్పుడు జోన్ సెలక్షన్ అయితే ఇట్స్ అప్ టు యూ అండి. కాకపోతే ఉన్నటువంటి వేకెన్సీస్ ఒకసారి రిమెంబర్ చేయాలి కదా. సో ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉంది, ఓకేనా, వాళ్ళ డ్రీమ్ జాబ్ తగినట్లు వాళ్ళు డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకి జోన్ వైస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నది ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత మనం జోన్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత సో మన బేసిక్ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేసిన తర్వాత సో లాస్ట్ లో మనకి ఒక పోస్ట్ యొక్క సో ఆర్డర్ ప్రియారిటీ అడుగుతుంటారు. సో ఏ పోస్ట్ తర్వాత ఏ పోస్ట్ అనేసి సో ఆర్డర్ ప్రియారిటీ అడుగుతుంటారు, ఓకేనా. సో ఆ ప్రియారిటీ సో ఆర్డర్ రిలేటెడ్ గా ఒక నోటీస్ కానీ లేదా డెఫినెట్ గా సో వీడియో కానీ డెఫినెట్ గా అప్లోడ్ చేస్తుంటాము. సో డెఫినెట్ గా ఒకసారి మీరు వెళ్ళి గో త్రూ చేయొచ్చు. సో అదే విధంగా ఫర్దర్ గా మనల్ని ఫాలో అవ్వండి. సో అయితే ప్రతి ఒక్కరు సో గోవిద్య అనేటటువంటి యాప్ని ఓకేనా సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు ఎటువంటి నోటీసెస్ కావచ్చు ఓకేనా లేదా ఇన్ఫర్మేషన్ కావచ్చు ప్రతి ఒక్కటి ఓకేనా ఈ యాప్లో మనం అప్లోడ్ చేస్తుంటాము, క్లియర్. సో కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు సో మన ఛానల్ని ఫాలో అవ్వాలి. మీకు క్లియర్ కట్ ఓకేనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ సో ఆర్డర్ ప్రియారిటీ కావచ్చు, జోన్ సెలక్షన్ కావచ్చు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో డెఫినెట్గా మన కాంటాక్ట్ నెంబర్స్కి డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, క్లియర్. థ్యాంక్ యూ సో మచ్.